ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నేత శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కాళ్ళు ముక్కారా? ఇప్పుడు దీనిపైన తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న మీడియా వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఆ ఘటన జరిగింది. అంతకంటే ముందు ఒక విషయం చర్చించుకోవాలి. ఏపీలో అప్పుల వేగం అయితే శరవేగంగా చంద్రబాబు నాయుడు గారు పెంచేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా మరో 5,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న ఆర్బీఐలో వేలం ద్వారా మరో 5,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చేందుకు ప్రతిపాదన పెట్టేశారు. రిజర్వ్ బ్యాంకు కూడా నోటిఫై చేసింది. ఇదే నెలలో అంటే డిసెంబర్ 3వ తేదీన ఇప్పటికే 4,237 కోట్ల రూపాయల అప్పును కూడా తెచ్చేశారు. అంటే ఈ ఒక్క నెలలోనే 99,200 కోట్లకు పైగా అప్పును రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన ఈ 6 నెలల్లో మొత్తం అప్పు 74,824 కోట్లకు చేరిపోయింది. 6 నెలల్లోనే 74,827 కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ లెక్కన వెళ్తే ఏడాదికి దాదాపు 140,40,000 కోట్లకు పైగానే అప్పు చేసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్తూ కొన్ని నిధుల్ని కూడా 1,000 కోట్ల రూపాయల నిధుల్ని కూడా ఖజానాలో మిగిల్చి వెళ్ళింది. అయినా సరే ఇప్పుడు ఏ పథకము అమలు చేయడం లేదు, ఒక పింఛను తప్ప ఇంకే హామీలు కూడా అమలు చేయడం లేదు. అయినా సరే అప్పుల్లో మాత్రం విపరీతంగా 6 నెలల్లోనే 74,000 కోట్ల రూపాయల పైగా అప్పు అంటే ఇది అసాధారణం. మరి ఎందుకు ఈ స్థాయిలో అప్పు చేస్తున్నారు, మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పంపిస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నదైతే ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ఈ విషయం ఒకటైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా సంస్థల్లో ఆ మీడియాకి సంబంధించిన వ్యక్తులు గత 2 రోజులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణకు కాళ్ళు ముక్కారు, ఇది పార్టీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అంటూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బొత్స సత్యనారాయణ అంటే విడివిడిగానే బొత్స సత్యనారాయణ, కొండపల్లి శ్రీనివాస్తో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో లాంజ్లో బొత్స సత్యనారాయణ కూర్చొని ఉండగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడే టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తితో పాటు వంశీకృష్ణ యాదవ్ కూడా ఉన్నారు. ఈ పరిణామం చూసి ఆ ఎమ్మెల్యేలు కూడా చాలా అవాక్కయ్యారు, ఇదేంటని. దాని మీద ఆరా తీసినప్పుడు బొత్స సత్యనారాయణ కుటుంబంతో తమకు ఎప్పటి నుండో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బొత్స సత్యనారాయణ తనకు గురువు లాంటి వ్యక్తి, అందుకే వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నానంటూ ఆయన చెబుతూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియా వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే కీలకమైన వ్యక్తులే, మామూలుగా వ్యక్తులేం కాదు, కాస్త మీడియాలో బాగా సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళే ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇది మంత్రి కార్యాలయం మాత్రం ఈ ఘటనను ఖండిస్తోంది. కాళ్ళు ముక్కారు అన్నది అవాస్తవం. బొత్స సత్యనారాయణకి కేవలం దండం పెట్టి షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చారు మంత్రి, కాళ్ళు ముక్కారు అన్నది అవాస్తవం అంటూ వాళ్ళు ఖండిస్తున్నారు. కానీ ఇటువైపు నుంచి అయితే ఆ ప్రచారమే నిజం అని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు అంటే ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళే మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ హవా ఇప్పటికీ కూడా నడుస్తోంది. అక్కడ అధికారులు ఇప్పటికీ కూడా ఆయన మాటల్ని వింటున్నారు, ఆయనకు కావాల్సిన పనుల్ని చేసి పెడుతూ ఉన్నారు. ఇదంతా ఆ జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల చేతగానితనమే అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని అక్కడ కంట్రోల్ చేయాలి అంటే కొండపల్లి శ్రీనివాస్ లాంటి వ్యక్తి మంత్రిగా ఉండడం సరిపోదంటూ కూడా చెప్పేస్తున్నారు. అంటే కొండపల్లి శ్రీనివాస్ను మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారా, అలా తప్పించడం కోసం ఇలాంటి కారణాలన్నీ తయారు చేస్తూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఆయన్ని తప్పించేసే దిశగానే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్తూ ఉన్నారు. నాగబాబుతో పాటు పల్లా శ్రీనివాస్ను కూడా క్యాబినెట్లోకి తీసుకుంటారు. అందుకోసం కొండపల్లి శ్రీనివాస్ను తప్పిస్తారు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయన తప్పించడానికే ఇవన్నీ కారణాలను రెడీ చేస్తూ ఉన్నారా? మంత్రి కార్యాలయం అయితే, కార్యాలయం సిబ్బంది అయితే కాళ్ళు ముక్కలేదు, కేవలం దండం మాత్రమే పెట్టారు. పైగా ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోనికి వచ్చారు. ఈయన బొత్స సత్యనారాయణ కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ సంబంధాల నేపథ్యంలో దండం పెట్టారు, అంతకుమించి ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆత్మగౌరవ సమస్య అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొండపల్లి శ్రీనివాస్ను టార్గెట్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉండడంతో నెటిజన్లు కూడా కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని కూడా గతంలో ఇలాగే మీరు ప్రశ్నించారా
అని కూడా నిలదీస్తూ ఉన్నారు. గతంలో చిరంజీవి స్వామి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తే అప్పుడు ఆయన్ని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారంటూ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆరోపణలు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోగానే ఇదే చంద్రబాబు నాయుడు నేరుగా ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన కాళ్ళు ముక్కారు. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం ఏమైంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓటుకు నోటు కేసు సమయంలో నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది అంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్న వ్యక్తులు ఆ తర్వాత కలిసిపోయారు కదా కేసీఆర్తో. ఏకంగా తెలంగాణలో పొత్తుల కోసం కూడా కేటీఆర్తో చర్చలు జరిపారు కదా. మరి అప్పుడు ఏమైంది తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం? ఆ రోజు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ఎందుకు మీరంతా నిలదీయలేదు? ఇప్పుడు కేవలం ఒక యువ మంత్రి, గతంలో ఆయన తన గురువు లాంటి వ్యక్తి అని చెప్పి ఆయనకి వెళ్ళి నమస్కారం పెట్టినా లేకుంటే పాదాభివందనం చేసినా కూడా దాన్ని ఒక గురు శిష్యుల బంధంగా చూడకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి అంటగట్టడం ఏంటి? అంటే ఇప్పుడు ఒక ఏరేరే పార్టీలో ఉంటే గురువులకు ఎవరు ఇక పాదాభివందనం చేయకూడదా? ఇదెక్కడి పంచాయతీ అంటూ కూడా నెటిజన్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మానవ సంబంధాలని పట్టించుకోవడం లేదా, వాటికి విలువ ఇవ్వడం లేదా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ తీసుకొని వచ్చారు. దాన్ని ఆ రోజంతా ఒక మంచి పరిణామంగా రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం ఉండాలి అన్నట్టుగానే అందరూ భావించారు. అలాంటి విశ్లేషణలే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేశారు. కానీ ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణకి దండం పెట్టారు అని చెప్తుంటే లేదు కాళ్ళు పట్టేసుకున్నారు అన్నట్టుగా ఒక ప్రచారం చేయడం ద్వారా, సరే జోగి రమేష్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అసలు జోగి రమేష్ వచ్చిన కార్యక్రమానికి మీరెలా పోతారంటూ పార్థసారథి ఆమె గౌతు శిరీషతో ఏకంగా క్షమాపణలు చూపించి పదే పదే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తీసుకొని వచ్చారు. జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రాళ్ళు వేయడానికి వెళ్ళారు అన్నది ఆరోపణ. అక్కడన్నా కాస్త అర్థం చేసుకోవచ్చు. మరి బొత్స సత్యనారాయణ అయితే ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీదకి ఇంటి మీదకి రాళ్ళు వేసింది లేదు, ఆయన గట్టిగా ఎప్పుడు తీవ్రంగా అనుచితంగా మాట్లాడింది లేదు. మరి ఆయనకు ఈయన దండం పెట్టినా కూడా దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతూ ఉన్నారు అంటే, రాజకీయాన్ని ప్రత్యర్థులా కాకుండా ఒక శత్రువుల, వైసీపీ వాళ్ళందరినీ ఒక శత్రువులుగా ప్రకటించేస్తోందా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ మీడియా అన్న అభిప్రాయం మీద కలుగుతోంది. కానీ ఎక్కడికక్కడ ఈ కూటమిలోని పార్టీల విషయంలో కూడా ద్వంద్వ వైఖరులు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మొన్ననే ఆ పక్క జిల్లాని విశాఖపట్నానికి చెందిన ఆ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ని బీజేపీలో చేర్చేసుకున్నారు. బీజేపీలో చేర్చుకునేటప్పుడు పురంధేశ్వరి నేరుగా చెప్పారు, ఆయన కుటుంబానికి మా కుటుంబానికి ఎప్పటి నుంటో మంచి అనుబంధం ఉంది అని చెప్పారు. అంటే ఆ అనుబంధాల కారణంగానే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంతకుముందే ఆయన డైరీలో పెద్దగా అక్రమాలకు పాల్పడ్డారంటే ఈ కూటమి ప్రభుత్వమే ఒక కమిటీని కూడా వేసింది, విచారణ కమిటీని. అయినా కూడా బీజేపీ ఆ పార్టీలో చేర్చుకొని మాకు అనుబంధం ఉందని అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించారు, కుటుంబాల మధ్య అనుబంధం ఉందని. కానీ ఇలాంటి అనుబంధాలు మిగిలిన నాయకులకు ఉండకూడదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కడనో కార్యక్రమంలో కలిసి పాల్గొనకూడదు. గతంలో మంచి పరిచయాలుండి తమ గురువులుగా భావించే సీనియర్ నాయకులకు తెలుగుదేశం పార్టీలోని వాళ్ళు దండం కూడా పెట్టకూడదు అన్నది ఇప్పుడు కాస్త విచిత్రంగా అనిపిస్తోంది.